జమ్మికుంటలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాయిని చెరువు ఏర్పాట్లను శుక్రవారం జరగబోయే గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలాం పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లు, లైటింగ్, గజ ఈతగాళ్లు, మంచినీటి వసతి ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గణపతి ప్రతిమలను నిమజ్జనానికి తీసుకురానున్న దృష్ట్యా ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనాల రూట్ క్లియర్, ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలను సిపి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జనానికి సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్తో పాటు హుజూరాబాద్ ఇన్ఛార్జ్ ఏసీపీ శ్రీనివాస్జీ, మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్, జమ్మికుంట రూరల్ టౌన్ సిఐలు రామకృష్ణ గౌడ్, లక్ష్మీనారాయణ, ఎస్ఐలు నాగరాజు, సతీష్, క్రాంతికుమార్, మండల్ డిప్యూటీ తహసీల్దార్ నీలం శ్రీనివాస్, ఆర్ఐ శంకర్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, కరెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జమ్మికుంట టౌన్లో గణేష్ నిమజ్జనం రోజు కోసం బందోబస్తు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. నాతో పాటు ఏసీపీ గారు, ఎస్హెచ్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అండ్ సిఐ జమ్మికుంట రూరల్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. ఇక్కడ నైని చెరువు దగ్గర మెయిన్ మనకి నిమజ్జనం జరుగుతుంది. రేపు ఎల్లుండి 2 రోజులు ఉంటాయి. మెయిన్ రేపు ఉంది. మ్యాక్సిమం ఇక్కడ ఐడల్స్ 4 ఐడల్స్ ఉన్నాయి. దీనికి హైట్ 17-18 ఫీట్స్ ఉన్నాయి. ఇది కాకుండా టోటల్ 100+ ఐడల్స్ ఇక్కడ నిమజ్జనం అవుతుంది. దీంట్లో అరేంజ్మెంట్స్లో చెరువు దగ్గర ఉన్న ప్లేసెస్లో బ్యారికేడింగ్, ప్లేస్మెంట్ ఆఫ్ క్రేన్స్, ఫైర్ సేఫ్టీ మెజర్స్, లైటింగ్, స్టేజ్ అరేంజ్మెంట్స్, ఎలక్ట్రిసిటీ అరేంజ్మెంట్ అన్ని ఇది ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో జస్ట్ ఇట్ వాజ్ డన్ లాస్ట్ టైం. అలాగే ఈసారి కూడా చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు స్వయంగా అరేంజ్మెంట్స్ చూస్తున్నారు. పోలీస్ తరఫు నుంచి ఆల్ బందోబస్త్ ప్లాన్ ఈజ్ బీయింగ్ సూపర్వైజ్డ్ బై ఇన్ఛార్జ్ ఏసీపీ శ్రీనివాస్ గారు. ఎస్హెచ్ఓ జమ్మికుంట టౌన్ ఈజ్ ఎన్షూరింగ్ బందోబస్త్. టౌన్ కాకుండా విలేజెస్లో కూడా, చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో కూడా క్లస్టర్ వైజ్ డివైడ్ చేసి వీ హ్యావ్ ఫార్మ్ టీమ్ టు మానిటర్ గణేష్ నిమజ్జనం ప్రాసెస్. ఇంకా టౌన్లో ఇంకా 2 ప్లేసెస్ 20-25 ఐడల్స్ వరకు నిమజ్జనం ఉంటాయి. అది కూడా మొత్తం అక్కడ కూడా అరేంజ్మెంట్ చేసి బందోబస్తు మేము ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.